హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహా అయితే నారాయణకి సారీ చెప్పమని కన్నాతో చెప్పడంతో నేను చెప్పనంటూ ఇక మహాలక్ష్మి మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే కన్నా ప్రవర్తన చూసి షాక్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడికి మాధవ వచ్చి మహాతో, అమ్మ మహా, కన్నా ఏదో కోపంలో ఉన్నాడు, నువ్వు వాడి గురించి ఏం పట్టించుకోమాకు అని చెప్పి ఇక మాధవ మహాలక్ష్మికి చెబుతూ ఉంటే మహా మాత్రం మాధవ మాటల్ని పట్టించుకోకుండా, అయ్యో పెద్ది, మీరు ఇంత చిన్న విషయానికే ఎందుకు అంతలా బాధపడుతున్నారు? కన్నా చిన్నవాడు, నేనేం వాడి మాటలు పట్టించుకోలే అంటూ ఇక మహా అయితే మాధవతో మాట్లాడుతుంది. ఇక కొంతసేపటికి అక్కడికి కన్నా వచ్చి వదినా వదినా అంటి పిలుస్తూ ఉంటే ఇక మహా మాత్రం కన్నా పిలుపుని వినిపించుకోకుండా అక్కడ పనులు చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక మాధవ అయితే కన్నా వైపు చూస్తుంటాడు. ఇక కన్నా మాధవతో సైగలు చేయడంతో ఇక మాధవ మహాలక్ష్మి వైపు చూసి కన్నా పిలుస్తున్నాడు అన్నట్టుగా కళ్ళతో చూపిస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే అదేం వద్దు, మన పని మనం చేసుకుందాం అన్నట్టుగా ఇక తను కూడా సైగ చేస్తూ తన పనిని తను చేస్తూ ఉంటుంది. ఇంతలో కన్నా అయితే, వదినా మీరు నాతో మాట్లాడరా, మీతో నిన్న అలా మాట్లాడినందుకు ఐఎమ్ సారీ అంటూ ఇక కన్నా అయితే బోరున ఏడ్చేస్తాడు. ఒక్కసారిగా కన్నా ఏడుపుని చూసి ఇక మహాలక్ష్మి అయితే కన్నాకి సర్ది చెప్తుంది. ఇంకా కన్నా కూడా మహాలక్ష్మి అలా మాట్లాడడంతో సైలెంట్ అయిపోతాడు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా మహాలక్ష్మి అయితే ఆఫీస్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక ఆఫీస్లో అందరూ కూడా మహాలక్ష్మిని పొగడేస్తూ ఉంటారు. మహాలక్ష్మిని అలా పొగడ్డంతో మహా కాస్త షాక్ అవుతుంది. అలాగే ఏమైంది అన్నట్టుగా వాళ్ళ వైపు చూస్తుంటే ఇక అక్కడే ఉన్న దివ్య అయితే మహాలక్ష్మితో, నిన్న నువ్వు ఇచ్చిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, అందుకే నీకు కంగ్రాట్స్ అంటూ ఇక దివ్య మాట్లాడడంతో మహాలక్ష్మి అయితే చాలా ఆనందపడిపోతుంది. ఇక విక్కీ అక్కడికి వచ్చి మహాలక్ష్మితో, చూడు లక్కీ, నువ్వు వేసిన ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, నిజంగా ఫస్ట్ అటెంప్ట్లోనే నువ్వు సక్సెస్ అయ్యావంటూ ఇక విక్కీ అయితే మహాని పొగిడేస్తూ ఉంటాడు. ఇక మహా అయితే, చూడండి, నేను ఫస్ట్ అటెంప్ట్లో మీరు చెప్పినట్టుగానే ప్రాజెక్ట్ రావడానికి ప్రయత్నించాను, అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ అని చెప్పడంతో ఇక విక్కీ, చూడు, నీ రిక్వెస్ట్ నాకు తెలుసు, నిన్ను లక్కీ అని పిలవకూడదు అంటావు, చూడు, నువ్వు ఈ ఆఫీస్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయినా ఒప్పుకుంటానేమో గానీ లక్కీ అని పిలవద్దంటే మాత్రం అస్సలు ఒప్పుకోను అంటూ ఇక విక్కీ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పక్కన ఉన్న దివ్య అయితే, ఏమైంది మహా, విక్కీ నిన్ను అలా పిలిస్తే ఏంటి నీకు ప్రాబ్లం అని అంటుంటే, ఏమో నాకు అలా పిలుస్తుంటే అస్సలు నచ్చట్లేదు అని చెప్పడంతో ఇక దివ్య అయితే, సరే లంచ్ చేద్దామా, టైం అవుతుంది అని పిలవడంతో ఇక ఇద్దరు కూడా లంచ్ తీసుకుని టేబుల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరు కూడా లంచ్ ఓపెన్ చేసి తింటూ ఉండగా అక్కడికి విక్కీ అయితే వస్తాడు. ఇక విక్కీ, అదేంటి నన్ను పిలవకుండానే వచ్చేశారు అని అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి అయితే, ఇదేమీ పెళ్లి భోజనం కాదు కదా పిలవడానికి, అందుకే పిలవలేదు అంటూ ఇంకా మహా మాట్లాడుతూ ఉంటే, ఇంతకీ మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని అడుగుతుంటే, ఎవరు చేస్తారు, వంట వచ్చిన వాళ్ళే చేస్తారు అంటూ మహాలక్ష్మి అయితే ఇక విక్కీకి మాట రాకుండా సమాధానం చెప్తుంది. ఒక్కసారిగా ఇక విక్కీ అయితే, లక్కీలో క్యూట్నెస్సే కాదు నాటీ కూడా ఉంది, నాటీ క్యూటీ రెండు లక్కీలో ఉన్నాయి అంటూ ఇక విక్కీ అయితే మాట్లాడుతూ ఇక తను తీసుకొచ్చిన సలాడ్ని తింటూ ఉంటాడు. ఇక సలాడ్ని తింటుంటే వాళ్ళిద్దరు కూడా ఆశ్చర్యంగా ఏంటిది అని అడుగుతుంటే, నా లంచ్ అంటూ అతను మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే చక్రి ఏమో మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ, ఇంతకీ నా ఫోన్ లిఫ్ట్ చేస్తుందా లేదా, ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఎందుకు చేశావంటూ తిడుతుందా, తనతో మాట్లాడకపోతే ఉండలేకపోతున్నానే, ఎలా అయినా సరే తనకి ఫోన్ చేసి తీరుతాను అంటూ ఇక చక్రి అయితే మహాకి కాల్ చేస్తాడు. ఇక మహా చక్రి ఫోన్ చూడటంతోనే ఒక్క నిమిషం అంటూ ఇక ఫోన్ తీసుకుని పక్కకైతే వెళ్తుంది. ఇక మహాలక్ష్మి అయితే, ఏంటి ఫోన్ చేశారు అని అడగడంతో, ఏం లేదు, అదే మీరు ఆఫీస్కి కొత్త కదా, అక్కడంతా ఎలా ఉందా అని అనడంతో ఇక మహాలక్ష్మి అయితే, ఇక్కడంతా బాగానే ఉంది అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే
ఇక చక్రి అయితే అదే లంచ్ చేశారా అని అడగడంతో తిన్నాను, ఈరోజు పెద్ది సాంబార్ అలాగే ఎగ్ ఫ్రై పెట్టారు అని చెప్పడంతో ఇక మహా కూడా మరి మీరు తిన్నారా అంటూ చక్రిని అడుగుతుంది. ఇక చక్రి ఇంకా లేదండి, సాంబార్ కదా, అదే తినాలా వద్దా అని ఆలోచిస్తున్నాను, లేదంటే బిర్యానీ తెచ్చుకుంటాను అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే చక్రి మాటలకి ఏంటి ఉదయాన్నే లెగిసి పెద్ది మన కోసం అంత కష్టపడి వంట చేస్తే అది కాకుండా బయట తింటారా, అయినా అందులో ఎగ్ ఫ్రై నేనే చేశాను అంటూ ఇంకా మహా మాట్లాడుతుంటే ఏంటి మీరు చేశారా, ఖచ్చితంగా తింటాను అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఆ సంతోష్కి వెకిళ్ళు వస్తూ ఉంటాయి. ఒక్కసారిగా వెకిళ్ళు రావడంతో రేయ్ త్వరగా వాటర్ తీసుకురా అని అడుగుతూ ఉంటే ఇక అతను మాత్రం ఆ మాటని వినిపించుకోకుండా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. రేయ్ ఎంతసేపటి నుంచిరా పిలవాలి, అయినా ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఫోన్లు మాట్లాడుకోవడమేనా, ఆఫీస్కి నువ్వు ఫోన్ మాట్లాడుకోవడానికి వస్తున్నావా లేకపోతే ఇక్కడ పని చేయడానికి వస్తున్నావా, ముందు ఆ కాల్ కట్ చేస్తావా లేదా అంటూ గట్టిగా అరవడంతో ఇక ఫోన్లో ఉన్న మహాలక్ష్మి నేను తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా చక్రి ఏంట్రా నా పెళ్ళంతో నేను మాట్లాడుకుంటే నీకేంట్రా ప్రాబ్లం, అసలు నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావని నాకు బాగా అర్థమైంది, నిన్న డిజైన్ బాలేదని గోల్డ్ మెడలిస్ట్ అయినా నా భార్యని అవమానిస్తావా, ఈరోజు నాతో ఫోన్ మాట్లాడుతుంటే నీకు ఇబ్బందిగా ఉందా, చెప్తా నీ పని అంటూ ఇక చక్రి అయితే చాలా ఆవేశంగా ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరతాడు. ఇక్కడ చూస్తే మహాలక్ష్మి అయితే అక్కడికి వస్తుంది. ఇంకా సంతోష్ కుమార్ అయితే రేయ్ ఎప్పటి నుంచా నేను మంచినీళ్ళు అడిగేది, అసలు నీకు ఎప్పుడు వాటర్ ఇవ్వాలో కూడా తెలీదా అంటూ అతని మీద గట్టిగా అరవడంతో ఇక అక్కడే ఉన్న విక్కీ అయితే ఇంకా సంతోష్ ఏంటిదంతా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే అది కాదు విక్కీ, వీడికి ఎంతసేపటి నుంచి వాటర్ అడుగుతున్నానో తెలుసా అంటూ ఇక సంతోష్ మాట్లాడడంతో ఆ గొడవని అక్కడి వరకు సెట్ చేసి ఇక ఎవరి పనుల్లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మికి చక్రి ఆఫీస్ దగ్గరకు వచ్చి పదే ఫోన్ చేస్తుంటాడు. కానీ మహా మాత్రం వర్క్ లో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్ లో పెడుతుంది. ఒక్కసారిగా చక్రి ఆవేశంగా ఇక పైకైతే వస్తాడు. మహాలక్ష్మి వెనక నుంచోడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రిని అయితే చూస్తుంది. చక్రిని చూసిన మహాలక్ష్మి ఏంటండి ఏకంగా ఆఫీస్కే వచ్చేశారు, అసలు మీరెందుకు వచ్చారు అని అడుగుతుంటే ఎవడు వాడు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎవరు అని చెప్పి ఇక చక్రి అయితే గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఆఫీస్లో ఉన్న అందరూ కూడా అక్కడికైతే వచ్చేస్తారు. ఇక మహా అయితే అసలు నన్నెందుకు తిడతారు, అసలు నన్ను తిట్టరని మీతో ఎవరు చెప్పారు అని అంటుంటే ఇందాక మీతో ఫోన్ మాట్లాడుతుంటే అంతా విన్నాను, ఆఫీస్లో ఫోన్ మాట్లాడుకోవడానికి వచ్చారా అంటూ ఎవడో మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న సంతోష్ కుమార్ లేచి ఏయ్ ఎవరు నువ్వు అని అడగడంతో ఒక్కసారిగా ఇక చక్రికి ఆ వాయిస్ అయితే గుర్తొస్తుంది. రేయ్ నువ్వే కదా తనని తిట్టింది, చూడండి తను ఖాళీ టైంలోనే ఫోన్ మాట్లాడింది, అంత మాత్రానికి తిట్టేస్తావా, ఏ మీ ఇంటి దగ్గర నుంచి మీకు ఫోన్లు రావా అంటూ ఇక చక్రి అయితే అతని మీద గట్టిగా అరుస్తాడు. ఇంతలో అక్కడికి విక్కీ కూడా వస్తాడు. ఇక విక్కీ అయితే ఆ గొడవ మొత్తాన్ని చూసి ఏమైంది లక్కీ, ఎవరితను, అసలు ఎందుకులా అరుస్తున్నాడు అని అడగడంతో ఇక మహా అయితే తను నాకు తెలిసినతను, నేను తనతో మాట్లాడతాను అంటూ ఇక మహా అయితే చక్రిని అక్కడి నుంచి పక్కకైతే తీసుకెళ్తుంది. ఒక్కసారిగా ఇక మహాలక్ష్మి అయితే చక్రి వైపు కోపంగా చూస్తూ అసలు ఎందుకొచ్చారు, అతను నాన్నేం తిట్టలేదు, మీరు అనవసరంగా అపార్థం చేసుకుని ఇక్కడికొచ్చి గొడవ చేశారు, నా పరువు అంతా తీశారు అంటూ ఇక మహా మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రి ఏంటి అతను మిమ్మల్ని తిట్టలేదా, మీరు నాతో ఫోన్ మాట్లాడుతుంటే అతను మిమ్మల్ని తిట్టలేదు అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే చూడండి ఆయన నన్నేం అనలేదు, నిజానికి ఆయన అరిచింది ప్యూన్ మీద, ప్యూన్ అతనికి వాటర్ లేటుగా తీసుకురావడం వల్ల అరిచాడు, అదే సందర్భంలో నేను అక్కడే ఉన్నాను, అంతే జరిగింది అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రికి అర్థమయ్యేలా చెప్పడంతో చక్రి అవునా అయితే అని అంటుంటే ఇంకేంటి
వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. ఇక మహా లోపలికి వెళ్ళేసరికి లక్కీ ఎవరదను, ఎందుకు అంతలా వచ్చి గొడవ చేస్తున్నాడు అని అడగడంతో ఇక మహాలక్ష్మి అయితే తను నాకు తెలిసినవారు, ఇందాక ఫోన్లో సంతోష్ గారు ప్యూన్తో మాట్లాడిన మాటలు విని నన్నే అంటున్నారేమోనని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని తనిలా వచ్చాడు అని చెప్పడంతో ఇక విక్కీ అయితే చూడ్లకి ఇంకెప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఏమీ జరగకూడదు, ఓకేనా, కమాన్ ఎవరి వర్క్ వాళ్ళు స్టార్ట్ చేయండి అంటూ ఇక విక్కీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహాకి పదే ఇక చక్రి చేసిన సంఘటనే గుర్తుకొస్తుంది. ఇక మహా ఇంటికి వస్తుండగా అక్కడ కన్నా అయితే కనిపిస్తాడు. ఒక్కసారిగా కన్నా మహాని చూసి, వదినా ఏమైంది ఈరోజు అలా ఉన్నారు అని అంటుంటే ఇక చక్రి చేసిందంతా కూడా మహా అయితే కన్నాకి చెప్తుంది. ఒక్కసారిగా కన్నా, ఏంటి చక్రి అన్నయ్య ఆఫీస్కొచ్చి అంత గొడవ చేశాడా అంటూ ఇక కన్నా అయితే షాక్ అయిపోతాడు. ఇంటికి రావడంతోనే ఇక మాధవ్ కూడా, అమ్మా మహా ఏమైందమ్మా ఈరోజు అంత కోపంగా కనిపిస్తున్నావు అని అంటుంటే అక్కడే ఉన్న కన్నా, మాధవన్నయ్య ఈరోజు చక్రి అన్న వదిన వాళ్ళ ఆఫీస్కెళ్ళి నానా గొడవ చేశాడంట అంటూ ఇక కన్నా అయితే జరిగిందంతా కూడా ఇక మాధవకైతే చెప్తాడు. ఇక మాధవ అయితే కన్నా చెప్పిన మాటలకి షాక్ అయిపోతాడు. ఇక ఇంతలో చక్రి కూడా ఇంటికైతే వస్తాడు. చక్రిని చూసిన మహాలక్ష్మి చాలా కోపంగా ఇక చక్రిని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చక్రి, అయ్ బాబోయ్ ఈవిడేంటి కళ్ళతోనే మింగేసేలా చూస్తుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అన్నట్టుగా ఇక చక్రి అయితే ఇంట్లో అందరి వైపు చూస్తుంటే మహాలక్ష్మి, వచ్చారా అసలు మీరు ఆఫీస్కొచ్చి అంత గొడవ చేయాల్సిన అవసరమేముంది, అయినా వచ్చిన వారు అడగడం ఏంటండి, ఏదైనా ఉంటే పర్సనల్గా నన్ను పిలిచి అడగాల్సింది, జరిగిందేంటో చెప్పుండేదాన్ని, కానీ అలా నేరుగా వచ్చేసి ఎవరు తిట్టారంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆఫీస్లో అందరి ముందు నా పరువంతా తీశారు, మీ వల్ల అందరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది అంటూ చక్రిని ఇక మహాలక్ష్మి అయితే చెడమడ తిట్టేస్తుంది. అయినా నా గురించి మీకెందుకు, మీరు నాకేమవుతారని, అసలు నేను ఏమైతే మీకెందుకు, నన్నెవరేమంటే మీకెందుకు అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రికి తనకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడడంతో ఒక్కసారిగా చక్రి చాలా బాధపడతాడు. ఆ బాధతో కోపంగా అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక చక్రిని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడతారు. అలాగే మహా అయితే మాధవతో, సారీ పెద్ది, ఈరోజు ఆఫీస్లో జరిగిన విషయానికి నాకు చాలా బాధగా అనిపించింది, అందుకే నేను చక్రి మీద అలా అరవాల్సి వచ్చింది అంతే అంటూ ఇక మహాలక్ష్మి అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో మాధవ్ అయితే చక్రి దగ్గరికి వెళ్ళబోతుంటే చక్రి మాత్రం అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి కార్ తీసుకుని ఆవేశంగా వెళ్ళిపోతాడు. ఇక చక్రి అలా వెళ్ళిపోవడంతో మాధవ కూడా కాస్త బాధపడతాడు. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి బయటకు వచ్చేసరికి అక్కడ ముగ్గురు మాత్రమే పడుకుంటారు. పైగా చక్రి కనిపించడు, బయట చక్రి కార్ కూడా ఉండదు. ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి కనిపించకపోవడంతో కాస్త కంగారు పడుతుంది. ఇక ఇంతలో కన్నా అయితే మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏంటొదినా ఏం వెతుకుతున్నారు అని అంటుంటే, అదేం లేదు చక్రి అని అంటుంటే, చక్రి అన్నయ్య నిన్న నువ్వు ఇచ్చిన వార్నింగ్కి కోపంగా వెళ్ళిపోయాడుగా అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి, ఏంటి వెళ్ళిపోయాడా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇక అలాగే మాధవ అయితే పదే బయటికి చూస్తూ ఉంటాడు. అది గమనించిన మహాలక్ష్మి, రే కన్నా ఒకసారి చక్రికి ఫోన్ చెయ్యి అని చెప్పడంతో ఇక కన్నా అయితే తన మొబైల్ నుంచి చక్రికి అయితే ఫోన్ చేస్తాడు. ఇక చక్రి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఎందుకు చేస్తున్నావు అంటూ గట్టిగా అరుస్తుంటే ఒక్కసారిగా కన్నా దగ్గర నుంచి ఫోన్ తీసుకుని, ఏంటి కన్నా మీద అరుస్తున్నారు, చేసింది తప్పు చేసిందే కాకుండా పైగా ఏంటి దబాయిస్తున్నారు అని అంటుంటే, నేనేం దబాయిచ్చట్లేదు, మీరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే చక్రి మాటలకి మహాలక్ష్మి, చూడండి మీకోసం ఇక్కడ అందరూ కంగారు పడుతూ ఉండాలా, త్వరగా ఇంటికి రండి అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అలా ఫోన్ చేయడంతో
చక్రి ఇంటికైతే బయలుదేరడానికి కార్ తీస్తాడు. ఒక్కసారిగా ఒక అతను రాంగ్ రూట్ లోంచి వచ్చి ఇక చక్రి కార్కైతే తగులుతాడు. ఇక చక్రి అలా వెళ్తున్నప్పుడు అతను బైక్ తో పడిపోవడంతో కొంతమంది వచ్చి చక్రి మీద అరుస్తారు. ఒక్కసారిగా చక్రి కూడా కిందకి దిగి, చూడండి అతను నేను కావాలని తగలేదు, అతనే రాంగ్ రూట్ లో వచ్చి పడిపోయాడు, దీనికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఆ పడిపోయిన వ్యక్తి పైకి లేచి, ఏయ్ నా బైక్ అంతా తుక్కు అయిపోయింది, గొద్దింది కాకుండా నా మీదే అరుస్తావా, నేను ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను అంటూ అతను చక్రి మీద అరవడంతో ఇక చక్రి వెళ్ళి కేసు పెట్టుకో, నాకేం భయం లేదు అంటూ ఇక అతని మీద అరుస్తాడు. ఇక చక్రి మాటలకి అతను నిజంగానే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే పెడతాడు. ఇక పోలీసులు చక్రిని అలాగే అతన్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటారు. ఇక చక్రి అయితే మాధవకి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా మాధవ చక్రి మాటలతో షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఏమైందన్నా అని అడగడంతో చక్రిని అరెస్ట్ చేశారంట అని చెప్పడంతో ఇక అందరూ కూడా స్టేషన్ కి బయలుదేరతారు. ఇంతలో మహాలక్ష్మి మాధవతో, అన్నా ఏదైనా పెద్ద డబ్బులు ఏమన్నా పట్టుకున్నారా అని అడగడంతో ఇక కేశవ అలాగే మాధవ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పట్టుకుంటారు. అలాగే చక్రి దాచిపెట్టే బ్యాగ్ ని కూడా తీసి అందులో ఉన్న డబ్బుని కూడా పట్టుకుంటారు. ఇక మహాలక్ష్మి కూడా తన దగ్గర ఏమైనా డబ్బులున్నాయేమో అని చూస్తుంటే ఇంతలో మాధవ వచ్చి, మా మహా వెళ్దామా అని అడగడంతో అది పెద్ద అని తడబడుతుంటే, ఏంటమ్మా మా దగ్గర ఉన్నాయిలే డబ్బులు, నువ్వు రా అంటూ ఇక మహాని తీసుకుని స్టేషన్ కి అయితే బయలుదేరతారు. ఇక స్టేషన్ లో చక్రి నాది ఏ తప్పు లేదు, అతనే రాంగ్ రూట్ లోంచి వచ్చాడని నానా గొడవ చేస్తుంటే ఇక ఆ రాంగ్ రూట్ నుంచి వచ్చిన వ్యక్తి మాత్రం పోలీస్తో ఎట్టి పరిస్థితిలో కేసు ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, అతన్ని కోర్టుకి తీసుకెళ్లాల్సిందే, నా బండి తుక్కు అయిపోయింది, నాకు బలంగా గాయాలు తగిలాయంటూ అతను నానా గొడవ చేస్తుంటాడు. ఇక అలాగే ఎస్ఐ కూడా, చూడండి కేసుని ఎఫ్ఐఆర్ చేసేస్తున్నాం, అతన్ని స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకెళ్లాలి, ఏదైనా ఉంటే కోర్టుకొచ్చి తేల్చుకోండి, చూడండి ఇది యాక్సిడెంట్ కేసు అంటూ ఇక మాధవ్ వాళ్ళని భయపెడుతుంటారు. అదంతా చూసిన మహాలక్ష్మి కంగారు పడుతుంది. చక్రి మాత్రం, అన్నా నాదే తప్పు లేదన్నా, వీళ్ళు కావాలని నా మీద కేసు పెడుతున్నారు అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే ఇక ఇంతలో అందులో ఎస్ఐ అయితే మరొక కానిస్టేబుల్ తో, రేయ్ ఆ కారు ఓనర్ కి ఫోన్ చేసి అతన్ని రమ్మని చెప్పండి అని చెప్పడంతో ఇక కానిస్టేబుల్ అయితే చక్రిని కారు ఓనర్ నెంబర్ అడుగుతారు. ఒక్కసారిగా చక్రి అతని నెంబర్ ఎందుకు అంటూ ఇక మాట్లాడుతుంటే, ఏయ్ నోరు మూసుకుని ఆ ఓనర్ నెంబర్ చెప్తావా లేదా అంటూ చక్రి మీద గట్టిగా అరవడంతో ఇక చక్రి అయితే ఓనర్ నెంబర్ చెప్తారు. ఇక ఇంతలో ఆ కారు ఓనర్ కాళేశ్వరరావు కూడా అక్కడికి వస్తాడు. ఇక కాళేశ్వరరావు అయితే మాధవ వాళ్ళని చూసేసరికి వాళ్ళు ఇక అతనితో జరిగిందంతా చెప్తారు. ఇక కాళేశ్వరరావు నేను మాట్లాడతాను అంటూ లోపలికి వచ్చి ఎస్ఐతో అలాగే యాక్సిడెంట్ జరిగిన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎంత మాట్లాడినా సరే వాళ్ళైతే అస్సలు వినిపించుకోరు. ఇక కొంతసేపటి తర్వాత ఆ కాళేశ్వరరావు బయటికి వచ్చి మాధవ్ వాళ్ళతో కూడా మాట్లాడతాడు. ఇంకా మాట్లాడిన తర్వాత బాయ్కి కొంత అమౌంట్ ఇస్తామని సెట్ చేసుకుందామని చెప్పి ఇక వాళ్ళని ఒప్పిస్తాడు. అలా ఒప్పించి అతని చేతిలో డబ్బు అయితే పెడతారు. కానీ ఎస్ఐ మాత్రం చక్రి మీద చాలా కోపడుతూ, ఏయ్ ఏంటి నువ్వు స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావేంటి అంటూ ఇక ఎస్ఐ అయితే చక్రి మీద చేయెత్తుతాడు. ఒక్కసారిగా అక్కడే ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. అలాగే చక్రి దగ్గర ఉన్న లైసెన్స్ అయితే తీసుకుంటారు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.